రామకథా మధురం సీతారామకథామరం. దుష్టులను దునుమాడి శిష్టులను రక్షించిన కథ ఇది. రామకథా మధురం సీతారామకథా అమరం. అయోధ్యపురమున పౌర జీవనము అందముగా ఆనందముగా సాగుచుండగా దేవతలందరూ సంతోషముతో దీవించిరిగా. రామకథా మధురం సీతారామకథా అమరం. తల్లిదండ్రుల అనుమతిని గొని భరత శత్రుఘ్న సోదరులిరువురు చనిరి మక్కువతో మేనమామగారున్న ఊరునకు ఆనందముగా దశరథుడు తన జ్యేష్ఠ కుమారుడు రామచంద్రునకు పట్టము గట్టి శాంతముగా తన చివరి కాలము వానప్రస్థమున గడుపనెంచెను. దశరథుని నిర్ణయము వినగనే ప్రజలెంతో సంతోషమునందిరి. రాముని పాలన సుఖశాంతులతో నిండియుండునని విశ్వసించిరి. ముహూర్త నిర్ణయమైనది మొదలు మనసులు పొంగెను హద్దులు దాటి. శ్రీరాముని పట్టాభిషేకము చూడగ ప్రజలు తహతహలాడిరి. రామకథా మధురం సీతారామకథా అమరం. విధి విపరీతముగాదె చూడగా విధి వంచితులు కాని వారెవరు. పరిచారిక మందర మాటలు విని కైకేయీ సతి అలిగే భర్తపై. అలిగిన ప్రియ సతి కోర్కెలు తీర్చగా కైకేయిని బ్రతిమాలె దశరథుడు. ఏనాడో తన కొసగిన వరములు రెండు తీర్పమని కైక కోరెను. ఒకటి రాముడు 14 అరణ్యవాసము చేయవలనని, రెండవది తన కుమారుడైన భరతునకు పట్టాభిషేకము. కైక కోరిన 2 వరములు విని దశరథుడు తెల్లబోయెను. కైక ధోరణిని మార్చగనెంచి ఎన్నో రీతుల అనునయించెను. మంతర బోధలు తలకెక్కి ముందు వెనుకల యోచన లేక కైకేయి తన మంకు పట్టుతో ఎల్లరను బాధించె తీవ్రముగా. రామకథా మధురం సీతారామకథా అమరం. అవునని కాదని చెప్పగలేక, సత్యసంధతను వీడగలేక, ధర్మ సూక్ష్మమును గ్రహింపలేక క్షణమొక యుగముగా కృంగె దశరథుడు. తండ్రి దుఃఖమును తెలుసుకొని కైకేయీ మాతకు ప్రణమిల్లి తండ్రి మాటను నిలుపుట కొరకై రాముడు వనములకేగెనెంచెను. కైకకిచ్చిన 2 వరములు కాలక్రమమున ఇట్లుండునని ఎరుగని దశరథ మహారాజు ఏడ్చి ఏడ్చి తా సొమ్మసిల్లెను. భర్త దుఃఖమును చూడగలేక, ఎవరికి ఏమి చెప్పగలేక, రాముని అడవికి పంపకలేక కౌసల్యాసతి తల్లడిల్లెను. తండ్రి మాటను నిలుపుట కొరకై రాముడు రాజ్య త్యాగము చేసెను. అన్నకు తోడుగా నిలుచుటకై లక్ష్మణుడు సంసిద్ధమాయను. రామకథా మధురం సీతారామకథా అమరం. రాముని ప్రాణములో ప్రాణముగా, రాముని జీవములో జీవముగా యుండెడి రాముని సతి సీత పతితో వనములకేగ సిద్ధపడి. రాజమందిరము చిన్నబోయెను, అయోధ్యాపురము తెల్లబోయెను. ఎవరికి ఏమీ తోచదాయను,
తీర్చగలేని దుఃఖమాయను. మతి తప్పినయా తండ్రిని జూచి, శృతి తప్పిన తన తల్లుల జూచి, మౌనముగా ప్రణమిల్లి అందరకు రాముడు వనవాసమునకు సాగెను. గంగా నదిని దాటుటకై కైవటుడైన ఉహుని సాయము పొంది రాముడు తన వారితోత చేరెనుగా చిత్రకూటమున సీతారాములు లక్ష్మణుని సేవలనందుచును. కందమూలములనాహారముగా తిని జీవించుచునుండిరి హాయిగా. రామకథ మధురం, సీతారామకథామరం. చిత్రకూట ప్రాంతమునుండగా కాలము చల్లగా సాగుచుండెను. ముని ఆశ్రములముల వారి స్నేహము తోవనవాసమే ఒక వరమాయన్. రాముడు వనములకేగునని మరల అయోధ్యకు తిరిగి రాడని, రామవియోగము భరించలేక దశరథుడు మరణించే శోకముతో రాముడు వనములకేగెనని, తండ్రి మరణించే శోకతప్తుడై తెలిసి భరత శత్రుఘ్న కుమారులు వడివడి చేరిరి అయోధ్యకు. ఒకటొకటిగా కారణములనెరుగుచు సోదరులూచనే రాజభవనము అసలు కారణము కైక ముఖమున తెలిసి సోదరులు కిన్నులాయిరి. భరతుడు క్రోధముతో తన తల్లిని మందరనూత తూలనాడగా వంశగురువులు అడ్డుకొని శాంతపరిచిరి భరత కుమారుని. రామకథ మధురం, సీతారామకథ అమరం. ఉరుసాయముతో కైక కుమారుడు పితృకార్యములు నిర్వర్తించి తల్లి చేసిన తప్పును దిద్దగా పెద్దలందరితో యోచన చేసెను. రాముని వెనుకకు రప్పించి తన తండ్రి కోరిన విధమున రాముని పట్టాభిషేకము గావించా తలచె భరతుడు మనస్ఫూర్తిగా గురువర్యులను పెద్దలను. అయోధ్యలోని పుర ప్రముఖులను వెంటనిడుకొనే చనను భరతుడు రామును వెనుకకు తెచ్చుటకై రాజ్యపాలనము చేయుటయనున్నది. పదును కత్తిపై పరుగులిడుటయే రాముడు దానికి తగిన వాడని భరత కుమారుడు విశ్వసించెను. చిత్రకూటముననున్న రామునికి తండ్రి మరణము తెలిపే భరతుడు అయోధ్యనేలగ దయసేయమని పదములపై పడి వేడుకొనే. రామకథ మధురం, సీతారామకథ అమరం. తండ్రి మరణము తెలిసిన రాముడు దుఃఖముతో కృంగిపోయెను. తిలోదకములను ఇచ్చిన తదుపరి ప్రజాక్షేమమును తెలియగోరెను. భరత శత్రుఘ్నులు బంధువర్గములు వేడిరి రాముని వెనుకకు రమ్మని. గురువులు పెద్దలు పుర ప్రముఖులు అయోధ్యనేలగ రమ్మని కోరిరి. శాంతముగా స్వాంతముతో రాముడు పలికెను బుధజనములతో. తండ్రి మాటను నిలుపుటయే తన కర్తవ్యం అని విసిదపరిచెను. ఎంతో ఎంతో వేడిన భరతుని శాంతింపుమని రాముడు కోరెను. చివరికి తమ్ముని కోరికపై తన చరణ పాదుకలనిచ్చే ప్రేమతో రామ పాదుకల నయోధ్య సింహాసనమున నుంచి భక్తి మీరగా నంది గ్రామము తానుండి పరిపాలన చేసెను అవధపురమును. రామకథ మధురం, సీతారామకథ అమరం. ముని వాల్మీకి వ్రాసిన రామాయణమునందది 2వ కాండం. అయోధ్యకాండముగా నొప్పునది ఎల్లరకు సద్బుద్ధినిచ్చునది. సీతారాములయనుగ్రహమున కోరి జగన్మోహనుడు వ్రాసిన రామాయణమనునాది కావ్యమున అయోధ్యకాండము గేయ రూపము. రాముని మనసున నిలిపిన వారు రామచరితము
రామాయణమును చదివిన వారు, రాముని గానము చేసిన వారు ధన్యులు 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 వారు. రామకథా మధురం, సీతారామ కథా అమరం. దుష్టులను దునుమాడి శిష్టులను రక్షించిన కథ ఇది. రామకథా మధురం, సీతారామ కథా అమరం. సీతారామ కథా అమరం.